గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇప్పుడైతే లులు మాల్కి స్టార్ట్ అవుతున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వ్లాగ్ రికార్డ్ చేస్తాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం అయితే 2:55 అయింది గైస్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను నేను ఎగ్జాక్ట్ గా. సో గైస్, మిట్ట మధ్యాహ్నం 3 o'clock నేనైతే లూలు మాల్కి స్టార్ట్ అయ్యాను. మా హాస్టల్ దగ్గర నుంచి లూలు మాల్కి ఒక 7.5 kilometers ఏమో ఉంటది. అంత దూరం నేను బండి మీద వెళ్ళాను దట్టు. అండ్ ఈ అవుట్ఫిట్ కి ఆ క్యాప్ అయితే చాలా మంచిగా సూట్ అయింది అనిపించింది నాకు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి నాకు. అండ్ ఈ కుర్తీ అయితే నేను మహేష్ లో తీసుకున్నాను. సో లింక్స్ ఇవ్వలేను నేను. సో ఫైనల్ గా లూలు మాల్ కి అయితే రీచ్ అయిపోయాను. అసలు నేను లూలు మాల్ కి వచ్చి చాలా రోజులైంది గైస్. ఫస్ట్ ఎప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చాను. మళ్ళీ ఇదే రావడం. ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వచ్చాను నేను. అండ్ షాపింగ్ కూడా చేసేది ఉంది. సో ఇంకా అలా వచ్చేసి ఈ రోజు నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు లూలు మాల్ లో ఉన్నాను. యాక్చువల్లీ మా కాలేజ్ ఫ్రెండ్, నన్ను మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే పక్కా తను మీకు తెలుస్తుంది. మా కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ వచ్చింది. సో తన్ని మీట్ అవ్వడానికి ప్రెసెంట్ అయితే ఇప్పుడు లూలు మాల్కి వచ్చాను నేను. జస్ట్ ఇప్పుడే వచ్చాను గైస్. టైం ఇప్పుడు 3:15 అవుతుంది. ఇప్పుడు వచ్చాను నేను. సో తను సెకండ్ ఫ్లోర్ లో ఉందంట. సో ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నాను. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది గైస్. 2 o'clock కి మీట్ అవుదాం అన్నది. బట్ నేను వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎండ దట్టు కొంచెం దూరం గైస్ మాకు ఈ మాల్ అయితే. సో అందుకని చెప్పి లేట్ అయింది. అండ్ మా హాస్టల్లో వాటర్ ప్రాబ్లం కూడా ఉంది గైస్. సో దానివల్ల ఇంకొంచెం లేట్ అయింది. సో ఇప్పుడైతే తను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నది అన్నది. నేను వ్లాగ్ చేస్తున్నట్టు ఐ థింక్ తనకు తెలీదు, బట్ గెస్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో చూడాలి గైస్. పైకి వెళ్ళాక ఎలా రియాక్ట్ అవుతుందో, ఏమంటదో, వ్లాగ్ తీయద్దంటదేమో అని చెప్పి కొంచెం హడావిడిగా ఉన్నాను నేను. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. సెకండ్ ఫ్లోర్ కి రమ్మంటాను. స్టైల్ యూనియన్ దగ్గర ఉందంట. వచ్చేసాను సెకండ్ ఫ్లోర్ కి. సో స్టైల్ యూనియన్ ఎక్కడుందో ఎతకాలి ఇప్పుడు దాన్ని. స్టైల్ యూనియన్ అయితే ఇక్కడే ఉంది. మరి మా ఫ్రెండ్ ఎక్కడుందో తెలీదు. కాల్ చేశాను ఇక్కడే ఉంది అన్నది. సో లోపలికి వెళ్ళి ఎతకాలి ఎక్కడుందో. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పటికి ఫుల్ గా షాపింగ్ లో బిజీ ఉంది తను. అండ్ నేను కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు తను. ఇంకా నేను కెమెరా పట్టుకుని వచ్చేటప్పటికి కొంచెం అయితే షాక్ అయింది. బట్ తర్వాత నార్మల్ అయిపోయింది. హాయ్ గైస్. అందరి ముందు ఎలా తీస్తున్నావు బ్రో అంత ధైర్యంగా అని అడుగుతుంది. ఇక్కడ అలవాటు అయిపోయింది అని చెప్తున్నాను నేను. ఇంకా చాలానే మాట్లాడుకున్నాం బట్ వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఫేర్వెల్ వ్లాగ్ తర్వాత మళ్ళీ ఇదే వ్లాగ్ లో కనిపించింది గైస్. మా ఫేర్వెల్ తర్వాత అండ్ కాలేజ్ అయిపోయిన తర్వాత అసలు ఎప్పుడు కలలేదు. మళ్ళీ 1 year కి ఇప్పుడు తన్ని కలిసాను. మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు కొంచెం దూరం అనమాట, అందుకే కలలేదు. ఫుల్ కాంట్రాస్ట్ వేసుకున్నాం గైస్. తను రెడ్ వేసుకుంది, నేను వైట్ వేసుకున్నాను. ఇంకా గ్లామర్ వచ్చింది గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్, అమృత సందడి. ఎస్, తనకి తెలుగు వచ్చు గైస్, కానీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అడగండి. తెలుగులోనే బ్లాగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, అడగండి. స్టైల్ కాదు గైస్. అంటే ఇప్పుడు బయట హిందీ వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్ లో, వాళ్ళతో ఇంగ్లీష్ లోనే మాట్లాడి. సబ్స్క్రైబర్స్ హిందీ వాళ్ళు ఉన్నారా? సబ్స్క్రైబర్స్ లేరు. సో బయట ఇంగ్లీష్ మాట్లాడి కొంచెం ఇంగ్లీష్ లో వస్తుంది గైస్. కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్. కెమెరా ఆఫ్ చేస్తే పచ్చిగా మాట్లాడతారు. గోదావరి స్లాంగ్ లో మాట్లాడతారు. మా ఫ్రెండ్ ఒక ఫ్రాక్ తీసుకుంది, నాకు నచ్చింది గైస్, బట్ తీసుకోవట్లేదు నేను. మా ఇంట్లో వాళ్ళే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు గైస్. బాగుంది గైస్ అసలు. ఇంకా కాలేజ్ లో కానీ ఇప్పుడు కొంచెం గ్లామర్ వచ్చింది. ఇంకా అలా చాలా సేపు మాట్లాడుకున్నాము, బట్ మొత్తం అయితే వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఇంకా తర్వాత మిస్టర్ DIY లో నాకు కొన్ని స్టోరేజ్ బాక్సెస్ కావాలంటే అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి గైస్. లైక్ ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి. కానీ నా దగ్గర ఇలా ఓపెన్ లో ఉన్న స్టోరేజ్ బాక్సెస్ చాలానే ఉన్నాయి, బట్ నాకు క్లోజ్డ్ ఉన్నది కావాలి. లైక్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని అందులో సరిపోయేలాగా నేను ఒకటి అనుకుంటున్నాను. సో అలా కావాలని చెప్పి మోతున్నది అయితే చూస్తున్నాను నేను. ఇంకా చాలానే చూసాం, లైక్ ఇలా హ్యాండిల్స్ ఉన్నవి, ఇవన్నీ ప్రైసింగ్ కూడా ఓకే అనిపించింది నాకు, రీజనబుల్ గానే ఉన్నాయి. బట్ నాకు మాత్రం ఇలా ఓపెన్ గా ఉండేది మాత్రం వద్దు, లిడ్ ఉన్న దాంతోనే కావాలి. సో అలా చూస్తుంటే మాకు ఇది లిడ్ తో కనిపించింది. ఇది చాలా బాగుంది. 770 rupees ఏమో ఉంది ఇది. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే దీని మీద ఆఫర్ ఉందని చెప్పి. అండ్ అప్పటికే ఇంకా మా ఫ్రెండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా తిరగాల్సింది ఉంది, మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది అని చెప్పి అప్పుడే అయితే తీసుకోలేదు స్టోరేజ్ బాక్స్. తర్వాత నేను వచ్చి తీసుకుందాం అని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చాను.
గైస్ నా ఫోన్ ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు గైస్ బయటకు వచ్చి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను నేను. బట్ ఈరోజు ఎలా అయినా వ్లాగ్ లైవ్ వెళ్ళాలని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. నా ఫోన్లో 30% ఛార్జింగే ఉంది. చాలా 15 దాటిందంటే చాలా ఘోరంగా దిగిపోద్ది గైస్ ఛార్జింగ్ అయితే. మరి చూడాలి. సో ఈ వ్లాగ్ ఎప్పుడు అప్లోడ్ అవుతుందో చూసి 90% డేటా కూడా అయిపోయింది. డేటా వేసుకోవాలి గైస్ ఇప్పుడు నేను. ఓకే గైస్, మిస్టర్ డిఐవైలో ఒక స్టోరేజ్ బాక్స్ చూసాను. సూపర్ ఉంది గైస్ అది. సీ యూ సూన్. నేను నేను ఆన్ హైదరాబాద్ చేయలేదు. వస్తాను దీని దగ్గర రూమ్ లో. అప్పుడు మేమిద్దరం కలిసి ఒక 2 షేరింగ్ తీసుకుంటాం గైస్. ఓన్లీ మేమిద్దరే ఉండి కొట్టుకు చేస్తాం. హైదరాబాద్ వచ్చాను, నెక్స్ట్ దీని రూమ్ కి షిఫ్ట్ అయిపోతా. వస్తుందంట గైస్. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి నెక్స్ట్ ఎప్పుడు వస్తాం మళ్ళీ? వెంటనే ఒక 10 days. ఇంకో 10 days లో వస్తుందంట గైస్. అప్పుడు కనిపిస్తుంటది వ్లాగ్స్ లో రెగ్యులర్ గా. చాలా రోజులు అయింది గైస్. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ దొరికి ఫ్రెండ్స్ తో తిరిగి చాలా రోజులు అయింది. ఫైనల్ గా ఈ రోజు మా మోడీతో బయటకు వచ్చాం. ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నారు గైస్. ఇప్పుడు నేను వెళ్దామంటే రమ్మంటే చాలా దూరం, రావట్లేదు. చాలా దూరం గైస్. అందుకే ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్, లేకపోతే వద్దును. సర్లే ఓకే గైస్, మళ్ళీ కలుస్తాము. ఈ లోపు నేను డిఐవైకి వెళ్ళి కొన్ని తీసుకునేది ఉంది, అవి కూడా తీసుకుంటాను. ఓకే గైస్, బాయ్ మోని. బాయ్ బాయ్, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. జస్ట్ ఇప్పుడే మౌని వెళ్ళిపోయింది. సో నేను పైకి డిఐవై లో ఇందాక మేము ఒక స్టోరేజ్ బాక్స్ చూసాము, అది చాలా బాగుంది. సో అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎక్కువసేపే టైం స్పెండ్ చేసాం కానీ ఎక్కువ వ్లాగ్ రికార్డ్ చేయలేదు గైస్ నేను. సో అందుకనే మీకు చాలా తక్కువ టైం ఉన్నట్టుగా అనిపించింది. వాళ్ళు చార్మినార్ వెళ్తున్నారంట. నన్ను కూడా ఇన్వైట్ చేశారు కానీ నేనే వెళ్ళలేదు గైస్. చాలా దూరం, దట్టు ఎండలో ఎందుకు అంత దూరం అని చెప్పి నేనే వెళ్ళలేదు. స్టోరేజ్ కంపార్ట్మెంట్ బాగుంది గైస్, దట్టు ఆఫర్ లో ఉంది. సో అందుకని చెప్పి అది తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కువసేపు టైం ఏం స్పెండ్ చేయను. అందరూ నన్నే వింతగా చూస్తున్నారు గైస్. ఇంత ఓపెన్ గా ఎప్పుడు బ్లాగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. మిస్టర్ డిఐవై దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు ఇందులో స్టోరేజ్ బాక్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇందాక ఒక స్టోరేజ్ బాక్స్ చూసాం కదా, అదైతే నాకు చాలా నచ్చింది. దట్టు డిస్కౌంట్ లో కూడా ఉండింది. సో ఇప్పుడు అదే తీసేసుకుందాం అనుకుంటున్నాను. బట్ చూస్తాను, ఇంకా లోపల కొంచెం కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి ఏది నచ్చితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఎస్ గైస్, మిస్టర్ డిఐవైలో వైరల్ మిర్రర్ ఉందేమో కూడా అడుగుతాను. మోస్ట్లీ ఉండదు, బట్ ఉంటదేమో జస్ట్ ట్రై చేసి అడుగుదాం ఒకసారి. సో స్టోరేజ్ బాక్సెస్ లో అయితే నాకు చాలానే ఆప్షన్స్ కనిపించాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, కలెక్షన్ కూడా చూద్దాం గైస్. నేను మిస్టర్ డిఐవైకి రావడం సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం కూడా నేను అంత ఎక్కువేం ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా వ్లాగ్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు గైస్. 4:30కి నా వ్లాగ్ లైవ్ వెళ్ళాలి. ఇప్పుడు 4:26 అయిపోయింది, ఇంకా లైవ్ వెళ్ళలేదు. సో అది కొంచెం టెన్షన్ గా ఉంది నాకు. బట్ ఇది ఒక్కటి తీసుకొని పోనీ రూమ్ కి వెళ్ళిపోయి వైఫైతో అయినా చేసుకోవచ్చు. సో ఎస్ గైస్, మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే షాపింగ్ చేస్తున్నాను. మేకప్ ఆర్గనైజర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ మేకప్ ఆర్గనైజర్స్ నాకు అంతేం అక్కర్లేదు. ఐ థింక్ ఇది జ్యువెలరీ ఆర్గనైజర్ అనుకుంటా. నాకు కావాలి గైస్, లెట్ మీ సీ. నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్‌లో వెతుకుతున్నాను మంచి జ్యువెలరీ ఆర్గనైజర్ కోసం. బట్ నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇది బాగుంది, కొంచెం ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది గైస్. కొంచెం కాంపాక్ట్ గా చిన్నగా ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ ఇది నాకు అంత నచ్చలేదు. సో చూస్తున్నా ప్రస్తుతానికి ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి. అండ్ ఆన్లైన్‌లో సైజ్ ఎలా వస్తది, క్వాలిటీ ఎలా వస్తది అని చెప్పి కూడా నాకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. అందుకే ఇప్పటివరకు ఆన్లైన్‌లో జ్యువెలరీ తీసుకోలే. బాక్సెస్ లో ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇది బాగుంది గైస్, కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్ అంట. జ్యువెలరీ ఆర్గనైజర్స్‌లో నాకు అన్ని ఆప్షన్స్ ఏమి కనిపించలేదు. సో కొంచెం ఇంకేమైనా ఉన్నాయని చెప్పి ఎక్స్‌ప్లోర్ చేసి వెంటనే ఇంకా స్టోరేజ్ బాక్సెస్ దగ్గరికి వెళ్ళిపోయా. ఇది బాగుంది గైస్, కానీ కొంచెం ఎక్కువ ఉంది. ఇది 880 రూపీస్ ఉంది, 300 రూపీస్కి వస్తుంది. బట్ నో, తీసుకోవట్లేదు. అది చిన్నగా ఉంది. నాకు కొంచెం పెద్దగా ఉండి మొత్తం అన్నీ సరిపోయేలాగా ఇలా క్లోజ్డ్ కావాలనుకున్నాను. ఇంత చిన్నగా అయితే సరిపోవు, నాకు పెద్దగా కావాలి గైస్. ఫైనల్‌గా మేము ముందే చూసాం కదా, మూతొచ్చింది. అదే తీసుకున్నాను. మళ్ళీ అదే నాకు బెస్ట్ ఇది అనిపించింది. 770 రూపీస్ ఉంది, 230 రూపీస్ పడుతుంది ఇది. సో ఇదైతే చాలా బాగుంది. నాకైతే ఈ బాక్స్ చాలా బెస్ట్ అనిపించింది. చాలా పెద్దదుంది. మోస్ట్‌లీ నేను అనుకున్నవన్నీ ఇందులో పట్టేస్తాయి. అంత పెద్దదుంది ఇది. అండ్ దీనికి మూత కూడా ఉంది కాబట్టి పడిపోకుండా ఉంటాయి అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను. దీని లోపల సంథింగ్ ఒకటుంది. అది వేరే దాని మూత లేకపోతే దీనికే ఇచ్చారా అన్నది నాకు తెలియలేదు. చాలా సేపు ట్రై చేశాను ఆ లోపల ఉన్నది రిమూవ్ చేద్దామని చెప్పి. బట్ అదైతే బయటకి రావట్లేదు. సో ఇంకా దీనిదే అనుకున్నా నేను. ఫిట్టింగ్ కూడా కొంచెం బానే ఉంది.
దీని లోపల ఏదో ఉంది. అది మరి దీంతో పాటు వస్తుందో లేదో నాకు తెలీదు. సో థింకింగ్ టు గెట్ దిస్. లెఫ్ట్ విత్ 15% ఛార్జింగ్. ఇప్పుడే నేను మిస్టర్ డిఐవై నుంచి బయటకు వచ్చాను. సో ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనమాట, వెళ్ళిపోదామని చెప్పి. ఇంకా యాక్చువల్గా ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ నా దగ్గర ఛార్జర్ కూడా లేదు గైస్. ఛార్జర్ ఉంటే ఈ కింద ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో అసలు ఆ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మాల్స్ లో అని చెప్పి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళు కాల్ చేసినా, ఎవరు కాల్ చేసినా కంగారు పడతారు. నేను బయటకు వచ్చానని చెప్పాను వాళ్ళకి, బట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడతారు. కాబట్టి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ వెళ్ళి ఫోన్ పే చేసేంత వరకు మేబీ నా ఛార్జింగ్ ఉంటే బాగుండు. ఓకే గైస్, నేను మళ్ళీ మీకు రూమ్ కి వెళ్ళి కనిపిస్తాను. సీ యూ అగైన్. బ్యాక్ టు ద హాస్టల్ కి అయితే వచ్చేసాను. ఒక చిన్న షూట్ ఉంటే ఆ షూట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు. సో గైస్, నేను ఏమీ కొనలేదు. మీరు చూసారు కదా, అసలు బ్లాగ్ అయితే అప్లోడ్ అయింది గైస్ ఈ రోజే. సో ఇంకా నేను DIY లో ఒక స్టోరేజ్ బాక్స్ చూపించాను కదా, ఒక్కటే కొన్నాను. ఇంకా అది తప్ప ఏమీ కొనలేదు గైస్ లులు మాల్ లో. నేను హాస్టల్కి వచ్చే టైంకి పవర్ కూడా లేదు గైస్. మళ్ళీ నేను 5 floors ఎక్కి పైకి వచ్చాను. అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు. నేను వచ్చిన ఒక 5-10 minutes లో అయితే పవర్ వచ్చేసింది. సో అప్పుడైతే నేను ఛార్జ్ చేసుకున్నాను. ఈ లోపు నా అమెజాన్ పార్సల్ కూడా వచ్చేసింది. రీసెంట్ గా నేను టేబుల్ ఆర్డర్ చేశాను. లైక్ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక టేబుల్ అయితే ఆర్డర్ చేశాను. సో అదైతే ఈ రోజు వచ్చేసింది. యాక్చువల్లీ ఎప్పుడో రావాలి గైస్, అది చాలా లేట్ అయ్యి ఈ రోజు వచ్చింది. సో ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం ఎలా ఉందో. సో ఎస్ గైస్, దిస్ ఇస్ ద పార్సిల్. వెయిట్ కూడా ఎక్కువే ఉంది గైస్. క్వాలిటీ బాగుంటే చాలు గైస్, నాకు ఇంకేమీ అవసరం లేదు. బట్ ఆ క్వాలిటీ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. ఓ బాగుంది. వావ్, చాలా బాగుంది. అండ్ స్టడీగా కూడా ఉంటే బాగుండు. యూజువల్ గా ఇలాంటివి బెడ్ మీద అంత స్టడీగా ఉండట్లేదు. ఓకే, మేబీ స్టడీగానే ఉంటదని అనుకుంటున్నాను నేను. అండ్ నేను పర్టికులర్ గా ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే, దీనికి ఇక్కడ హ్యాండిల్ ఉంది హోల్డ్ చేసుకోవడానికి. అండ్ మనం కప్ ఏమైనా పెట్టుకోవడానికి కప్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ట్యాబ్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ పెన్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. మనం ఏమైనా రాస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వకుండా పెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బెడ్ మీద కూర్చున్నప్పుడే నాకు ల్యాప్టాప్ తో వర్క్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. లైక్ నెక్ పెయిన్ వస్తుంది ఇక్కడ. సో అందుకని చెప్పి టేబుల్ ఆర్డర్ చేసుకున్నాను నేను ఇప్పుడు. ఆ ల్యాప్టాప్ లో స్టోరేజ్ కంప్లీట్ గా అయిపోయింది గైస్. సో దాని వల్ల చాలా ఎక్కువ హీట్ వస్తుంది. సో ఒళ్ళో పెట్టుకొని చేయడానికి అయితే అంత కంఫర్ట్ గా లేదు. సో అందుకనే ఈ టేబుల్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను, సూపర్ స్టడీగా ఉంది. దాని మీద మనం ఫుడ్ కూడా తినొచ్చు, అంత స్టడీగా ఉంది. వాటర్ కప్ అది ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనేది నాకు తెలీదు. ఎందుకంటే కప్ హోల్డర్ అంత డీప్ గా లేదు, అంత డెప్త్ లేదనమాట. సో మేబీ అది అంత హోల్డ్ చేయకపోవచ్చు. బట్ నేను కొన్నదైతే ల్యాప్టాప్ పెట్టుకోవడానికి. అండ్ నావి కొన్ని రాసే ఉంటాయి గైస్, రాసేటప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ టేబుల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. గైస్, చాలా బాగుంది. దట్స్ థమ్స్ అప్. అండ్ మా ఫ్రెండ్ మౌనిక కూడా ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతుందంట. తను షిఫ్ట్ అయిపోతే ఇంకా రొటీన్ గా కలుస్తూనే ఉంటాం, వ్లాగ్స్ లో తను కనిపిస్తూనే ఉంటది. ఈ వ్లాగ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. See you in my next vlog. Until then, stay happy and keep smiling. Bye guys.